ఏటి సార్ మీ పాప గాంధీ గారి కోసం వ్యాసం రాయమంటే ఏం రాసిందో తెలుసా? ఏం రాసింది మేడం? గాంధీ గారి ఫ్యామిలీ మొత్తం 6. పెద్ద గాంధీ గారు 500 రూపాయల నోటు మీద ఉంటారు. పెద్ద గాంధీ గారికి 2 పిల్లలు 200 నోటు మీద 100 నోటు మీద ఉంటారు. పెద్ద గాంధీ గారికి 3 మనవలు 50 రూపాయల నోటు మీద 20 రూపాయల నోటు మీద 10 రూపాయల నోటు మీద ఉంటారు. మా ఇంట్లో ఎప్పుడు పెద్ద గాంధీ గారు వాళ్ళ పిల్లలు కనబడరు. మా అమ్మ పోపుల డబ్బాలో మా నాన్న పరసలో ఎప్పుడు వాళ్ళ మనవళ్లే తిరుగుతూ ఉంటారు. సర్లే గాని ఇదేంటి? వాషింగ్ మిషన్. ఏం చేస్తుంది? ఏం చేయడం ఏంటి, నువ్వు ఇప్పిన బట్టలన్నీ అందులో వేసుకుని అదే జాడించుకుని అదే ఉతుక్కుంటది. దండం మీద కూడా ఆరేస్తుందా? అదే దండం మీద ఆరేస్తే నువ్వు బార్ చాపుకుని పడుకుంటావా? మా అమ్మ పెళ్లి చేసుకోయే నీ జీవితం 3 పువ్వులు 6 కాయలు లెక్క బాగుంటదంటే ఏదో అనుకున్నా. పెళ్ళైనాక తెలిసింది 3 పువ్వులు అంటే చీకటితో లేసి దేవుడు పూలెట్టి దండం పెట్టాలని, 6 కాయలు అంటే వంటకు కావాల్సిన వంకాయలు, దొండకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు, ముఖ్యంగా పిల్లకాయలు. ఇదే జీవితం. ఏం ఉండదు, ఎక్కడికి వెళ్ళేది ఉండదు. 4 గోడల మధ్య నారాయణ. అత్తయ్య గారు, ఇంట్లో మన ఇద్దరమే కదండి ఉన్నాం. బిర్యానీ చేయమంటారా? చెయ్యమ్మా. అత్తయ్య గారు, రైస్ దీంతో వేయమంటారా? మన ఇద్దరమే కదమ్మా, అంతెందుకు, దాంట్లో సగం వెయ్యి. సరే అత్తయ్య గారు. ఇదేంటి వంటగదిలో సౌండ్ వస్తుంది? ఏం చేస్తున్నావు? మీరే కదండి దీంట్లో సగం వేయమన్నారు, అందుకే కోస్తున్నాను. నువ్వు బిర్యానీ చేసినట్టే నేను తిన్నట్టే. మర్యాదగా చెప్తున్నా, నేను 10 అంకెలు లెక్క పెట్టేలాగా మాట్లాడలేదనుకో బట్టలు చదువుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతా. 1 2 3 4 5 6 7 8 9. తొందరగా 10 కూడా లెక్కెత్తి బట్టలు చదువుకుని పుట్టింటి పో. ఎందుకు మాట్లాడేశారు కదా. పాలని వెంగిపోయినా ఎటువైనావు? నేనెక్కడికి పోతా? పొంగే పాలకాడు ఉండాలి, పొంగే బువ్వకాడు ఉండాలి. ఒక్కొక్కరిని చూడు, దుబాయ్, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ ఇవన్నీ చూసేదందుకు పోతారు. నేను మాత్రం కిచెన్ పూర్ నుంచి బాత్రూమ్ పూర్ నుంచి బాల్కన్ పూర్, గీడికే తిరుగుడు నాది. పాలు వంగిన ఏడికి పోయినో అంటాండు, ఏడుకో తీసుకుపోయినట్టు. హలో, ఏం చేస్తున్నావే? ఏం లేదే, ఫుల్ ఫీవర్ వచ్చింది, హాస్పిటల్ పోదాం, వస్తావా? హాస్పిటల్కా? ముందే చెప్పొచ్చు కానీ ఇప్పుడే నెత్తికి నూనె పెట్టుకున్నా. పోయేది హాస్పిటల్కి, సినిమాకేం కాదు. 1 కోటి రూపాయలు ఇచ్చినా కొన్ని పనులు చేయను, అందులో ఇదొకటి. నూనె పెట్టుకొని బయటకు రాను. ఏమండి ఆఫీస్కి లంచ్ బాక్స్ తీసుకెళ్ళండి. ఏంటి కళ్యాణి, రాత్రి మన ఇద్దరికి అంత పెద్ద గొడవ అయినా సరే నా కోసం వంట చేసావా? రాత్రి గొడవకి సారీ బంగారం. ఏంటి మీరు నాకు సారీ చెప్పారా? మీకు ఇష్టమైన కర్రీ ఇంకోటి చేసుకొస్తాను, ఇవ్వండి. అరే ఏమైంది, నువ్వు అంత ప్రేమగా చేసావు కదా, ఏం కాదు. కాదండి, మీకు ఇష్టమైన కర్రీ చేసుకొస్తాను. శ్రమ ఎందుకు కళ్యాణి? దీంట్లో విషయం కలిపానండి. ఈ కర్రీ నేను కాకుండా మా ఆఫీస్ లో 10 మంది తింటామే. జరుంటే చచ్చేవాళ్ళం. మీ ఊర్లో దోమలు ఏమని పిలుస్తారు? మేము పిలం, అవే వచ్చి కుట్టిపోతే. అక్క బయటికి వెళ్ళింది, ఏం కావాలో చెప్పండి. చుట్టాలు వచ్చారు, పంచదార అయిపోయింది, గ్లాసుడు పంచదార ఇస్తారా? సరే తెస్తాను, లోపలికి రండి. సెల్ఫీ ఎందుకు తీసారండి? మీకు పంచదార ఇచ్చాను కదా, మళ్ళా మీరు మర్చిపోకుండా ఉండడానికి. తీస్తే తీసారు గానీ స్టేటస్ లా మాత్రం పెట్టకండి. నా కోసం ఏమన్నా చేస్తావా? నిజంగా ప్రామిస్? నన్ను మంచి చూసుకుంటావా? నాతో ఎప్పుడు గొడవ కదా, నన్ను ఎప్పుడు తిట్టవు కదా. అప్పుడు నీకాడ 5,000 తీసుకున్నా చూడు, అది అడగవు కదా. ఎందుకు అడగా? బరాబర్ అడుగుతా. ప్రామిస్ చేసినావు కదా. అవన్నీ నాకు తెలియదు, నా పైసలు నాకు కావాలంతే. ఓసే, మా ఆఫీస్లో 10 మంది కలిసి 4 రోజుల కోసం అలా టూర్ వెళ్తున్నాం. 10 మంది కలిసి 4 రోజుల కోసం టూర్ వెళ్తున్నారు. అందులో ఆడాళ్ళు ఎంతమంది ఏంటి? 9 మంది.
ఏవండి నాకు ఒంటి నిండా నగలేసుకోవాలని ఉందండి. డాక్టర్ గారు, నేను ఒక కిడ్నీ అమ్మేయాలనుకుంటాను, ఏదైనా బేరం వస్తే చూడండి. కిడ్నీలు ఎందుకండి అమ్మాలనుకుంటాను? బయట బంగారం రేట్ ఎంత ఉందో తెలుసు కదా, నీకు నగలు కావాలంటే నా కిడ్నీలు అమ్మాల్సిందే. బావా ఏడున్నావు? కటింగ్ చేయించుకో, నీకే కటింగ్ షాప్ కి వచ్చిన. ఓసారి కటింగ్ చేస్తే ఫోన్ ఇయ్యు. ఇస్తున్నా. కటింగ్ ఎంత? 100 రూపాయలు. షేవింగ్ ఎంత? 50 రూపాయలు. సరే 50 రూపాయలు తీసుకొని నెత్తికి షేవింగ్ చేయి. చెప్పండి మేడం, ఏ టైప్ స్టవ్ చూస్తున్నారు? సీరియల్ చూసి వచ్చేలోపు పొయ్యి మీద అన్ని మాడిపోతున్నాయి. హాల్లో నుండి ఆఫ్ చేయడానికి రిమోట్ కంట్రోల్ గ్యాస్ స్టవ్లు ఉన్నాయా? మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏమండి, మా అమ్మ వాళ్ళు మళ్ళీ రమ్మంటున్నారు. మొన్ననే కదా సంక్రాంతికి పోయి వచ్చినావు. అవును కానీ మళ్ళీ రమ్మంటున్నారు, పోయి రావాలా? వెళ్ళు, పర్లేదు. మరి మీకు ఫుడ్కి ఇబ్బంది అవుతుందని ఆలోచిస్తున్నా. ఫుడ్దేముందిలే, మనశ్శాంతి ముఖ్యం కదా. అసలు నేను యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ చదివినట్లు ఆ కాలేజీ డేస్లో పుస్తకాలు చదువుంటే ఈ పాటికి ఖచ్చితంగా కలెక్టర్ అయ్యేదాన్నేమో. వస్తే తలనొప్పి వస్తుంది, టీ పెట్టే. టీ పొడి లేదు. సరే కాఫీ పెట్టు. కాఫీ పొడి కూడా లేదు. మరి పాలలో కలపడానికి బూస్ట్ హార్లిక్స్ ఏదో ఒకటి ఉంటది కదా, అదైనా కలిపివు. అది కూడా లేదు. విషం ఉంది, కలిపిమ్మంటారా? అది కలుపుకుని నువ్వు తాగే, నాకు పట్టిన తలనొప్పి పోతుంది. నాది సేమ్ ఫీలింగ్. మీరు బయటికి చెప్తున్నారు, నేను లోపల అనుకుంటున్నాను. ఏమండి, దోశ చూసారా ఎంత బాగా వచ్చిందా? ఆ దోశ మీరు ఒకలాంటోలేనే. దోశ మేము ఒకలాంటోళ్ళు, మా ఎలాగండి? అందరూ బాగా వచ్చిన దోశ గురించే మాట్లాడుతారు కానీ ఆ దోశ అలా రావడానికి కింద మాడిపోతున్న మాలాంటి పెనం గురించి ఎవరు మాట్లాడరే. ఇక నిండే నీకు మాడిపోయిన దోశలే వేస్తా నాకు. హలో, చెప్పండి మేడం, మీకు ఏ విధంగా సహాయపడగలను? నీ సిమ్ముకి అగ్గిదలుగా ఇదేం సిమ్ము మేడం? ఓ నెట్టు సరిగ్గా రాదు, మాట్లాడుతానేమో తడుకులు వినబడుతుంది. ఇప్పటికీ 3 గంటల నుండి ఇంటర్నెట్ పనే ఎత్తలేదు. నేనేం చేయాలో చెప్పు. ఇంట్లో ఏదో ఒక పని ఉంటది కదా మేడం, అప్పటిదాకా పని చేసుకోండి మేడం. హలో అమ్మా, నేను మా ఆయనతో పడలేకపోతున్నాను, ఇంటికి వచ్చేస్తాను. రాకమ్మా, వస్తే నేను నీతో పడలేను. మాకు కూడా 7 తరాలు కూర్చొని తినేంత ఆస్తులుండే, కానీ నేనే 8వ తరంలో పుట్టిన. ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మగారింటికి. ఎందుకు? 2 రోజులు ఉండి వస్తా. అయితే నేను వెళ్తాను మా అమ్మగారింటికి. మరి పిల్లలు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మగారింటికి. నేను ఎక్కడికి వెళ్తున్నాను? మీ అమ్మగారింటికి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అంటే నేను చెయ్యికి టాటూ వేయించుకుందాం అనుకుంటున్నాను. నీ పేరు? అవునా? వద్దులేండి టాటూలు. టాటూలు వేయించుకుంటే గొడవలై విడిపోతారంట, అందుకే వద్దులేండి మనకి. అవునా? అయితే 2 చేతులకు వేయించుకుంటానే నీ పేరు. ఏంటి, మీరు ఎప్పుడైనా మెంటల్ హాస్పిటల్కి వెళ్ళారా? మొన్న దసరాకే కదే మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాం. ఇగోనే చాయ్ తీసుకో. నేను చాయ్ మానేద్దాం అనుకుంటా. ఎందుకు? చాయ్ తాగితే నల్లగా అవుతారట. నా రక్తం తాగుతున్నావు, ఏమన్నా ఎర్రగైతున్నావానే? తీసుకో. ఏ మనుషులో ఏంటో అర్థం కావట్లేదు. ఏమైంది వదినా అలా చిరాకు పడుతున్నావు? మన షాప్ కి ఒక కస్టమర్ వచ్చాడు. మీరు ఏ ప్రొడక్ట్ అయినా కస్టమర్ కి రీజనబుల్ రేట్ లో ఇస్తున్నారండి. మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని దీవించాడు. అలా దీవించడం మంచిదే కదా వదినా? ఏం మంచిది? ఎక్కడైనా 3 పువ్వులు 6 కాయలు కాస్తాయా? అన్నీ ఉన్నాకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుంది. ఇది పాత సామెత. కొత్త సామెత ఏంటో చెప్పనా? అన్నీ ఉన్న అకౌంట్లు సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఏమీ లేని అకౌంట్లు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టి ఎగిరెగిరి పడుతూ ఉంటారు. ఇది కొత్త సామెత. బుజ్జి, శ్రావణ మాసం వస్తుంది కదా, నీకు సారీ కొనమంటావా లేదా డ్రెస్ కొనమంటావా? నాదేముందండి, నీకేది ఉతకడానికి ఈజీగా ఉంటే అదే కొనండి. ఏంటి, నేను లెక్కల్లో చాలా ఫాస్ట్ తెలుసా? అవునా? 650, 350 ఎంతే? 1500.
రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అయినా ఫాస్ట్ గా చెప్పాను కదా.